ఆదివాసీ దినోత్సవం సందర్భంగా కాకినాడ జేఎన్టీయూ విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ విద్యార్థుల అధ్యాపకులు సిబ్బంది ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యాపకులు మాట్లాడుతూ కృత్రిమ మేధస్సు ప్రయోజనాలు అట్టడుగు స్థానిక వర్గాలకు వారి హక్కులు సాంస్కృతిక లేదా గుర్తింపుతో రాజీ పడకుండా చేరేలా చూడటంలో ఇంజనీర్లు సాంకేతిక నిపుణుల కీలక పాత్రలను నొక్కి చెప్పారు. కృత్రిమ మేధస్సు ఆధారిత భాషా పరిరక్షణ సాధనాలు, గిరిజన విద్య కోసం డిజిటల్ వేదికలు, గిరిజన ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణకు సాంకేతిక పరిష్కారాలు వంటి సామాజిక ప్రజా అవసరాల ప్రాజెక్టులను చేపట్టాలని వక్తలు విద్యార్థులను కోరారు. జేఎన్టీయూకే వైస్ ఛాన్సలర్ ఎస్ఆర్కే ప్రసాద్ మాట్లాడుతూ ఆదివాసీ దివాస్ అనేది కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాదు, మన ఆవిష్కరణలో సమ్మేళనత చేయడానికి ఒక పిలుపు అన్నారు. ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్ కోటేశ్వరరావు అధ్యక్షతన వహించారు. యూనివర్సిటీ రెక్టర్ ప్రొఫెసర్ వి సుబ్బారావు, యూనివర్సిటీ రిజిస్టర్ ప్రొఫెసర్ ఆర్ శ్రీనివాసరావు, డైరెక్టర్లు, మాజీ ఛాన్సలర్స్, ఎస్టీ సేల్ ప్రొఫెసర్ ఎం స్వామి, బోధన మరియు బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. Maintaining about 7,000 languages. So they represent about 6% of the global population, but they contribute to the 15% of the world's poorest population or poorest communities. Ironically, they occupy the Indian lands, covering about 28% of the world's surface. Contains 11% of the global population. On this day, we need to recognize their contributions to the development of this world. The indigenous people are the custodians of the ancient knowledge. మనం నాగరికత అనుకొని చదువులు అనుకొని కన్వెన్షనల్ నాలెడ్జ్ మనం తక్కువ భావంతో చూస్తాం. అంత శ్రావణ మాసం ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరూ పసుపు రాసుకుంటారు, కాళ్ళని ఏదో చాలా సమయం పట్టేస్తారు. ప్రైవేట్ ట్రెడిషనల్ నాలెడ్జ్, బట్ నౌ దిస్ ఏన్షియన్ నాలెడ్జ్ ఈస్ బీయింగ్ ప్రిజర్వ్డ్ బై దిస్ ఇండిజినస్ పీపుల్. దే ఆర్ ద గార్డియన్స్ ఆఫ్ ది బయోడైవర్సిటీ.